అమావాస్యకు నా ఒక్కని ఓన్గా చేయాలంటే కూడా కాదు. నాకు 3 బిడ్డలు కొడుకున్నాడు కాబట్టి, నాకు కుటుంబం సంసారం ఉంది కాబట్టి, అన్నీ ఎన్నో దానాలు చేసినా, ఎన్నో ధర్మాలు చేసినా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను భిక్షాటన చేయలే. సాక్షాత్తు శంకరుడు అటువంటి వాడు, సాయిబాబా అటువంటి వాడు, ఎల్లమ్మ దేవత అటువంటిది కూడా అమ్మవారు మరి జోగురాలు ఎల్లమ్మ వేషమేసి ఎరకల్లా గంప పట్టుకొని ఇల్లు తిరిగి ఆ తల్లి భిక్షాటన వేసింది. నేను ఒక విషయంలో భిక్షాటన చేయాలనుకున్నా, అది దైవ కార్యక్రమాన్ని, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు కాదు, దైవ కార్యక్రమం గురించే నేను అందరి ముంగల భిక్షాటన చేయాలనుకున్నా. కానీ ఎవరి అమాస ఇలా ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నడిపేయాలంటే నా వల్ల ఒక్కొక్కసారి కావచ్చు, కాకపోవచ్చు. ఇంకోటి, ఇందులో చాలా మంది చేతులు కలుస్తేనే పుణ్యం కూడా కలుస్తుంది. ఆ పుణ్యం కూడా అందరికీ కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా మరి మనిషికి ఒక రూపాయి ఎందుకు కాదు, మీకు తోచినంత రూపాయి నుంచి మీకు ఎంత అమౌంట్ తోస్తే అంత అమౌంట్ నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎందుకంటే నా ఒక్కని వల్ల కాదు, మీరు అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు కూడా ఎవరి ముంగల నేను భిక్షాటన చేయలే. మరి దేవత అంత దానికే భిక్షాటన తప్పనప్పుడు మరి నాకెంత. అందుకే అందరికీ కూడా, నా అక్క చెల్లెలకి, నా అన్నదమ్ముళ్ళకి, నా మన్మన్లకి, ఎందుకంటే కొన్ని పండుగలలో నన్ను తాత అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నా మనవరాన్లు ఉన్నారు. ఎందుకంటే కొన్ని పండుగలు పోయినప్పుడు జేజ తాత అంటారు, జేజమామ అంటారు. ఇలా నన్ను కొంతమంది పెద్ద డాడీ అనే వాళ్ళు ఉన్నారు, తాత అనే వాళ్ళు ఉన్నారు, డాడీ అనే వాళ్ళు, ఎంతో మంది. ఇట్లా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దగ్గర నా అనుభవం, నాకున్నటువంటి సంబంధం, ప్రతి పండుగ కాడ కూడా, ఎల్లమ్మ పండుగలలో కూడా ఇక మీరు చెప్తున్న ఈ వీడియోలో చూసేవాళ్ళు, నా పబ్లిక్, నన్ను అభిమానించే వాళ్ళు, నా ప్రియమైన భక్తులు, నా ప్రియమైన అభిమానులు, ప్రతి పండుగలో కూడా ఒక ఎరకల గంప తెచ్చుకొని ఇలా జోలి జాపుకొని అందరి ముంగల భిక్షాటన అడుగుతా. వచ్చిన కొన్ని డబ్బులైనా సరే ఆ డబ్బులల్లా ఈ అమావాస్య అన్నదానంలో కలిపి మీ అందరికీ కూడా రూపాయి వేసిన వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలంత పుణ్యం వచ్చేటట్టుగా ఆ తల్లి కాశీ అన్నపూర్ణేశ్వరిని అలా మనస్ఫూర్తి. ఎందుకంటే పెద్ద లెవెల్ అంటే మీరు చేయలేరు. ఇప్పుడు 1,00,000 రూపాయల ప్రోగ్రామ్కి కూడా 100 రూపాయలు ఇచ్చినా కూడా పుణ్యమే వస్తుంది, రూపాయి ఇచ్చిన కూడా పుణ్యమే. ఎందుకు రూపాయి కాదా? ఆ రూపాయికి ఒక అరటిపండు కొనుక్కున్న ఆ పూట మందం కడుపు నిండుతుందండి. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. రూపాయేగా కొందరు 0 నుంచి పెద్దగా అవుతూ కోట్లకు అధిపతులు అయినాక ఆ సున్నాను కూడా మర్చిపోతారు. సున్నా అనేది లేకపోతే కోట్ల రూపాయలకు విలువనే లేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి, నా అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి నేను శరణార్థి చేస్తున్నా. అప్పటి నుంచి కూడా కొంతమంది మా నుంచి ఏదన్నా తీసుకోవచ్చు కదా, మా నుంచి ఏమన్నా తీసుకోవచ్చు అంటే కూడా నేను వద్దమ్మా, ఇది నా సొంతంగా నేను చేసుకుంటున్నా, దాన ధర్మములు నాకు వద్దు, తర్వాత నాకు ఇద్దరు లేండి అంటే నేను తోచింది. ఇప్పుడు మీరు ఎట్లయినా వండుకొచ్చిన దాంట్లో మేము ఏం కలపలేం, నీకు ఇచ్చినా కూడా ఆ పాలు మాకు వస్తుంది కదా, మీకు కూడా మీకు ఇంత భుజంకు ఆసరైతామని అంటున్నారు. కాబట్టి మా అక్క చెల్లెలందరికీ శతకోటి వందనాలు. ఆ తల్లి జగన్మాత కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ, అక్కడ కూడా కాశీలో చాలా అనుభవం, తెలియని అనుభూతి. అక్కడ నేను కాశీలో చాలా సంతోషంగా ఆ అమ్మను కూడా వేడుకుంటున్నా. అమ్మ, నీ అన్నములో ఒక్కొక్క మెతుకుకు సహాయం చేసిన వాళ్ళందరినీ సంతోషంగా కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి అక్క జిల్లాలో ఎంతో మంది వేస్తా అంటున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని కూడా మనస్ఫూర్తిగా తీసుకుంటా. ఇది భిక్షమని అనుకున్న ఇతరులు అడుక్కుంటున్నా, నిజంగా అడుక్కునేవాడిని. ఎందుకంటే 7 ఊర్లు తిరిగి అడక తిన్నాడు, దేశాలు తిరిగి అడక తిన్నాడు దేవజంగమయ్య, లోకాలు తిరిగి అడక తిన్నాడు లోకశంకరుడు, ప్రపంచం తిరిగి అడక తిన్నాడు పరమేశ్వరుడు. 5 ఎడమ సంకల్ల ఎండియ జోలే, కుడి సంకల్ల కుండియ జోలే. ఎల్లమ్మ తల్లికైతే గంపనే ఉంటుంది, ఎరకల గంప. ఆమె అడుక్కున్నది అట్లా. కాబట్టి నన్ను అడుక్కునేవాడు అనుకున్నా, నేను 1 రూపాయి తీసుకున్నా పుణ్యం వాళ్ళకి రావాలని తీసుకుంటున్నా. కాబట్టి మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు, ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. జవలో కాశీ అన్నపూర్ణేశ్వరి మాతాకి, జవలో జగదాంబె మాతాకి, జవలో భువనేశ్వరి మాతాకి, జవలో రాజరాజేశ్వరి మాతాకి, అఖిలాండ జ్యోతికి, బ్రహ్మాండ కోటికి, బ్రహ్మాండ నాయినికి. ఈ రోజు అమావాస్య రోజు నా ఒడి పైసలతో నిండింది. చాలు, అవి వచ్చినాయి ఎన్నో. ఆ వచ్చిన వాటికి అయిపోయినా
ఇంకేంటో కావాలా నువ్వు